ఓం భూవరాయ నమః. 4వ రోజు సప్తాహం గోవిందనామ 108 దివ్యనామాల్ని బ్రహ్మాండ నాయకుని వద్దకు చేర్చేటువంటి క్రమంలో సప్తాహం యొక్క పరమ ప్రాధాన్యత అనంతమైనటువంటి విశ్వంలో 800 కోట్ల మంది దేహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, 4 పాదముల వారు అనేక దోషాలని ఎదుర్కొంటూ అనేక సందేహాలను, అనేక దోషాలను, దేహాల్లో, గృహాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు, సందేహాలతోటి సతమతమవుతున్నటువంటి సందర్భంలో దీనికి తర్క విచారణ చేసుకుంటూ అనేక వీక్షణలుగా, వీడియోలుగా దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, అనంతమైనటువంటి కాలం అనేటువంటి 4 అంశాల సత్యమే పరమ పరిష్కారంగా మహర్షుల ద్వారా అనేక వీడియోల వీక్షణ ద్వారా నిర్ధారణ చేసుకుంటూ పరాభవనామ సంవత్సరం నుండి దోష నిర్మూలన చేసుకుంటూ సంకల్ప సాధన ద్వారా సిద్ధిని పొందేటువంటి ప్రయత్నంలో పరాభవనామ సంవత్సరం నుండి ప్రతినిత్యము రాత్రి 8 గంటలకు లైవ్లో నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసము ఆరంభించుకొని చేసుకుంటూ ఉన్నాము. 9 కోట్ల భగవన్నామాన్ని నిత్య సాధన అభ్యాసంగా అగ్ని బీజంగా, అమృత బీజంగా విశ్వంలోకి వ్యాప్తి చేయటం జరిగింది. ఇప్పుడు వర్తమాన కాలంలో బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు దేహంలో, గృహంలో అఖండ మహాసంకల్పాన్ని వ్యాప్తి నిమిత్తమై సకల దోష నివృత్తి మరియు మానవ జీవిత ప్రమాణ సాధనా నిమిత్తమై సాధించేటువంటి పరమ కర్తవ్యంగా సప్తాహాన్ని ఆరంభం చేసుకుంటూ బ్రహ్మాండ నాయకుడు 108 దివ్య దేశాల్లో తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద ప్రతినిత్యము సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అద్భుతంగా కలియుగాంతం వరకు ప్రస్తుత వర్తమాన కాలంలో శాస్త్రోక్తంగా పరమ ధర్మంగా, ధార్మికంగా జరుగుతున్నటువంటి సేవలు అందించబడుతున్నటువంటి వైకాంస ఆగమోక్త మార్గ సూత్ర మార్గంగా ప్రతినిత్యం 1,00,000 మంది స్వామివారిని దర్శిస్తూ 108 దివ్య నామాల్ని స్మరిస్తూ ప్రతి గ్రామంలోనూ, పట్టణం, నగరం, రాష్ట్రం, దేశం, ఖండాంతరాల్లో స్మరణ చేస్తున్నటువంటి అతి మహిమాన్వితమైనటువంటి, శక్తివంతమైనటువంటి, భక్తియుతమైనటువంటి కలౌ అనంత స్మరణ నాస్తి పాతక, కలౌ అనంత స్మరణ జీవన్ముక్తి అనేటువంటి ప్రత్యక్ష నిదర్శనంగా ప్రతిరోజు దూరదర్శన్ ఛానల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో 12 గంటల నుండి 1 గంట వరకు వచ్చేటువంటి బ్రహ్మాండ నాయకుని విశ్వ కళ్యాణమే నిత్య కళ్యాణంగా గృహంలో ప్రత్యక్ష నిదర్శనంగా తర్క విచారణ ద్వారా నిర్ధారణ చేసుకుంటూ అమలు చేసేటువంటి క్రమంలో రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు లైవ్లో 108 దివ్య గోవింద నామముల్ని కోటానుకోట్ల మంది ప్రత్యక్ష నిదర్శనంగా భావించేటువంటి విశ్వ కళ్యాణాన్ని కోటానుకోట్ల మంది వేలుపుగా భావించేటువంటి గోవింద దివ్య నామాన్ని అనంత కేశవ ఛానల్లో స్మరిస్తూ, సేకరిస్తూ, సమీకరిస్తూ అనేక మంది
వీక్షకుల ద్వారా 3 రోజులు సేకరించాము. 4వ రోజు సేకరణ సమీకరణ జరగబోతున్నది. 20 సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రులు స్థాపించినటువంటి అనంత విశ్వాలయం విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్పాన్ని, చతుర్విధ పురుషార్థాలని, నవవిధ భక్తి యోగాల్ని, పంచమహాయజ్ఞాల్ని, ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి మహాసంకల్ప నిమిత్తమై మా తల్లిదండ్రులు 2006లో భగవన్నామ భిక్షగా తిరుమల పాదయాత్రగా నామ భిక్ష చేసి స్వామివారి హుండీలో భగవన్నామాన్ని సమర్పించి మరి 20 సంవత్సరముల తర్వాత విశ్వసేవగా విశ్వంలో నుంచి 108 దివ్యనామాల్ని సేకరిస్తూ సమీకరిస్తూ అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి సందేహాలు సమస్యలు పరిష్కార నిమిత్తమై బ్రహ్మాండ నాయకుని వద్దకు ఈ భగవన్ నామాన్ని ఎదురుగా ఉన్నటువంటి వేడి ఆంజనేయ స్వామి అఖిలాండంలో సమర్పించడం, నిక్షిప్తం చేయడం అనేటువంటి మహాయజ్ఞంలో ఎవరైనాను భాగస్వాములవుతూ నిర్ధారణ చేసుకుంటూ బాలుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అనేక సంకల్పాలు సాధించుకోవాల్సి ఉంది. అనేక దోషాలు నిర్మూలించుకోవాల్సి ఉంది. వెంకటేశ్వర అంటే వెంకట అంటే అనేక దోషాలు, అనేక జన్మల దోషాలు నశిస్తాయి. ఈశ్వర అంటే మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని భక్తి యోగంగా, కర్మయోగంగా ప్రసాదించేటువంటి శక్తి వెంకట ప్లస్ ఈశ్వర, శివకేశవ అభేద్యమైనటువంటి పరమాత్మకి, బ్రహ్మాండ నాయకునికి, కాశీ విశ్వేశ్వరునికి కలదు స్వయంభూవులైనటువంటి అనేటువంటి పరమ ప్రమాణ నిదర్శనాన్ని మా 4 తరాలు భరద్వాజ వంశీకులు నారాయణం వారి 4 వంశాల వారు శతప్రతిష్టాపనాచార్యులుగా 200 సంవత్సరాల నుంచి 4 తరాలు వేద పురాణ సకల బ్రహ్మసూత్ర సకల వేద వాంగ్మయాలు చెప్పినటువంటి పరమ జీవన సారం, తల్లిదండ్రుల ద్వారా జన్మని తీసుకున్నటువంటి పుత్రులు విద్యలను అభ్యసించి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి తల్లిదండ్రులని ప్రత్యక్ష సేవలుగా చేసుకుంటూ సత్సంతానాన్ని కని సమాజ దేహంలో, గృహంలో, వ్యవస్థలో పరమ సత్యాన్ని, పరమ ధర్మాన్ని అమలు చేస్తూ భూమాత పరమాత్మ సేవించుకుంటూ జ్ఞాన స్థితిలో మోక్షాన్ని పొందవలెను. ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ మోక్షాన్ని గృహంలోనే ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకి సేవలు అందిస్తూ ఎవరైనాను అందరూ గృహమంతా ఆనందంగా ఉంటూ సంతృప్తికరంగా ఎవరైనా సాధన ద్వారా సాధించవచ్చు అని 4 వేదాలు 18 పురాణాల వేద సారం చెప్పినటువంటి కారణంగా 4 వేదాలు చతుర్విధ పురుషార్థాలకి ప్రమాణం అని మా తల్లిదండ్రుల ద్వారా పరమ నిర్ధారణ చేస్తూ ధర్మము, అర్థము, కామము, మోక్షము బాల్యంలోనే అవగాహన పరుస్తూ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవంగా సేవలు అందిస్తూ గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యంలోనే చతుర్విధ పురుషార్థాలని, నవవిధ భక్తి యోగాల్ని, పంచమహాయజ్ఞాల్ని తెలుసుకుంటూ అద్భుతంగా గృహస్థ సీతారామ ప్రమాణంగా శ్రీదేవి భూదేవి సమేత బ్రహ్మాండ నాయకుని విశ్వజీవన హేతున, లోకరక్షణ హేతున అనేటువంటి ప్రత్యక్ష నిదర్శన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రమాణాన్ని, గృహంలో వచ్చేటువంటి ప్రత్యక్ష నిదర్శన ప్రమాణాన్ని వీక్షిస్తూ చతుర్విధ పురుషార్థాలని, నవవిధ భక్తి యోగాల్ని, పంచమహాయజ్ఞాల్ని ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో కూడా సేవలు అందిస్తూ ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమాన్ని ఎవరైనా సాధించవచ్చు. బ్రహ్మచర్యంలోని ఆత్మజ్ఞానాన్ని, జీవిత జ్ఞానాన్ని ఎవరైనా సాధించవచ్చు అనేటువంటి 3 సత్యాల్ని అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తం చేయడమే విశ్వవ్యాప్త సేవ. ఈ విశ్వవ్యాప్త సేవలో ఎవరైనా తర్కము, విచారణ ద్వారా విశ్లేషణ చేసుకుంటూ ప్రతినిత్యము
అఖండ మహాసంకల్పం 4 అంశాలను ప్రతినిత్యం చెప్పుకుంటూ విశ్వచక్రానికి ఆత్మశుద్ధి నిమిత్తమై అభిషేకం చేసుకుంటూ నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన పంచమహాయజ్ఞాలు ప్రతినిత్యం అనంత కేశవ ఛానల్లో అమలు జరుగుతూ రాత్రి 8 గంటలకు నుండి 9 గంటల వరకు లైవ్లో నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసం సప్తాహం జరుగుతూ ఉన్నవి. ఎవరైనాను 108 దివ్య నామముల స్మరణలో వీక్షణలో ఎవరైనా భాగస్వాములు కాగలరు. రేపు 15వ తారీఖు తిరుమల ఈ భగవన్నామ 108 దివ్యనామాల్ని సమీకరిస్తూ సేకరిస్తూ తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద నిక్షిప్తం చేసేటువంటి సమర్పణ చేసేటువంటి కార్యక్రమం 15వ తారీఖు తిరుమల యాత్ర విశ్వసేవా యాత్రగా వెళ్ళి 16వ తారీఖు గురువారం నిజరూప దర్శనం స్వామివారిని చేసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని విశ్వ వ్యాప్త సంకల్పాన్ని మరింత విస్తృతం చేసేటువంటి అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ స్వామివారి దగ్గర అనుమతి భూవరాహ స్వామి అనుమతి తీసుకుంటూ మరింత విస్తృతాన్ని చేసేటువంటి విశ్వాన్నంతా కూడా నీలోనే ఉంది స్వామి, ఈ విశ్వమంతా నీదే అనేటువంటి మహాసంకల్పాన్ని విన్నపం చేస్తూ అఖండ మహాసంకల్పాన్ని తిరుమలలో అఖండ మహాసంకల్పాన్ని శ్రీ విశ్వచక్ర అభిషేకాన్ని నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన పంచమహాయజ్ఞాన్ని ఆరంభించుకుంటూ మరింత విస్తారంగా అనంత కేశవ ఛానల్లో 3 సత్యాల్ని అనంతమైన కాలాన్ని వేద పురాణ సారాన్ని చతుర్విధ పురుషార్థ సూత్రాన్ని జీవ ప్రమాణాన్ని పరమాత్మ వికరణ సమాజం చెప్పినటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని భృగు అత్రి మరీచ కశ్యప మహాసాధువులకి శరణాగతి చేసుకుంటూ వ్యాసం వందే జగద్గురు వ్యాస మహర్షులకి శరణాగతి చేసుకుంటూ ఆరంభించేందుకు 16వ తారీఖు పరమ సంకల్పం నిర్ధారణ జరిగింది. రాత్రి అనంత కేశవ ఛానల్లో 8 గంటలకు లైవ్లో 108 దివ్యనామముల నవవిధ భక్తి యోగ సమన్వయ భావయుక్త స్మరణ జరుగుతుంది. ఎవరైనాను అనేక రంగాల్లో సామాన్యం నుంచి సార్వభౌముని వరకు పరమాత్మ భిక్షుక సంస్థత గోవింద జగత్ సాక్షి రూప గోవింద అనేటువంటి భావయుక్త సమీకరణ సేకరణ చేసుకుంటూ తిరుమల బ్రహ్మాండ నాయకుడు భూమాత పరమాత్మ ప్రీతి నిమిత్తమై సమర్పణగా అఖండ మహా సప్తాహ యజ్ఞాన్ని 4వ రోజు ఆరంభించుకోబోతున్నాము. దీన్ని గుర్తించి ఎవరైనా భాగస్వాములు అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ వాట్సాప్ ద్వారా విశ్వవ్యాప్తం చేయండి. శుభం భూయాత్. ఓం తత్సత్.